పాలకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. ఒక కట్ట పాలకూర తీసుకొని కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 3 టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 7 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. 1 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా చింతపండు, 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, ఒక ఉల్లిపాయని తీసుకొని తరిగి పెట్టుకున్నాను, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కందిపప్పు, పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చింతపండు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు బాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు చూసుకొని నీళ్లు ఈ విధంగా అయ్యాక చూసుకొని పప్పు గిత్తితో రుబ్బుకోవాలి. రుబ్బుకొని వేరొక బాణలి స్టవ్ మీద ఉంచుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 5 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రబడ్డాక రుబ్బిన పప్పులోకి వేసుకోవాలి. తర్వాత ఉప్పు సరి చేసుకోవడమే.